స్టేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మామూలుగానే ప్రశాంతంగా ఉంటుంది, హడావుడేమీ లేదు. ఇప్పటికే పర్సంటేజ్ కూడా బాగానే అయింది అంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు టైం ఉంది కాబట్టి బాగానే. నా ఉద్దేశంలో 60% అవుతుందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు పండుగ రామచంద్రపురం ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా అక్కడికి వెళ్ళాము, తిరిగాము 2 గంటల వరకు అని. అక్కడ కూడా బాగానే ఉంది. అయితే ఇక్కడ మా తెలుగు ఓటమి తరఫున పేరావతి రాజశేఖరానికి బాగా సానుకూల వాతావరణం ఓటర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడైనా రాజమండ్రిలో కానీ అక్కడ కానీ ఎక్కడైనా కానీ సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. క్యాబినెట్గా గెలుస్తుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రతిష్టాత్మకంగా అంటే ప్రతి ఎలక్షన్ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకోవాలి. ఒక ఎలక్షన్ చిన్న ఎలక్షన్, ఒక ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ కాదు, కానీ ప్రతి ఎలక్షన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. దానితోడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా మాట్లాడుతున్నాడు కదా, మేము వచ్చేస్తున్నామని. అది అవన్నీ బూటకాలే, కేవలం తాటాకి చెప్పులని కొన్ని నిరూపించడానికి కూడా ఎలక్షన్ పనిచేస్తుంది. అంటే అతను భయపడేది కాదు, కానీ ఈ ఎలక్షన్ అనేది దానికోసం కూడా పనిచేస్తుంది.